పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్నపులేరు గ్రామంలో ఒక కుటుంబాన్ని కుల సంఘ పెద్దలు వెలివేశారు. చిన్నపులేరు గ్రామానికి చెందిన దుర్గా భవానీ కోనల ఏసేబులు 2016లో తమ గ్రామంలో కాకుండా వేరే చోట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక గ్రామంలో కాకుండా ఇతర ప్రాంతంలో పెళ్లి చేసుకునేందుకు 40,000 చెల్లిస్తేనే గ్రామంలో నివాసం ఉండాలని కుల సంఘ పెద్దలు తీర్మానించారు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తమ కుటుంబాన్ని ప్రార్థనా మందిరానికి రానివ్వకుండా తమ కుటుంబంతో ఎవరు మాట్లాడకుండా సంఘ పెద్దలు అడ్డుకుంటున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు దుర్గా భవానీ ఫిర్యాదు మేరకు ఉండి పోలీసులు సంఘ పెద్దలపై కేసు నమోదు చేశారు. మాది ఉండి మండలం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. నేను 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి మా ఊరు వచ్చామండి. మా ఊరు వచ్చిన తర్వాత సంఘ పెద్దలు చర్చి గారికి రమ్మంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నువ్వు మా సంఘ పరిధిలో మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి బయట చేసుకుని వచ్చావు కాబట్టి మా లోదరణ సంఘ రూల్ ప్రకారం దీన్ని తప్పుగా మేము పరిగణిస్తున్నాం, దీన్ని తప్పు అంటారు, అందుకే నేను 40,000 రూపాయలు కట్టాలి అన్నారండి. నేను 40,000 రూపాయలు ఇప్పుడు కట్టలేనండి, టైం అడిగాను. దాన్ని నేను కట్టలేకపోయాను కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు సంఘ పెద్దలు దాంతోపాటు కొంతమంది దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని డబ్బులు కట్టకపోతే మీకు సంఘ కార్యక్రమాలు కానీ ఫంక్షన్లు కానీ లేకపోతే ఊళ్ళో ఏమీ మేము అందనకుండా చేస్తాం, మేము చెప్తేనే మీతో మాట్లాడతారు, మేము చెప్పకపోతే మీతో మాట్లాడరు అని చెప్పి 5 సంవత్సరాల నుంచి సుమారు మమ్మల్ని వెలేసారండి. 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని చర్చికి రానివ్వట్లేదండి, ఏమి చెప్పనివ్వట్లేదు, ఏం పట్టుకెళ్ళినా తీసుకోవట్లేదు. సంఘ రికార్డులో మా పేర్లు తీసేసారండి. ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి మేము? ఇప్పటికి మాకు ఎలా వస్తాయి? మేమేమి కూర తింటే కూర తిన్నోళ్ళు, మా పరిస్థితి ఇదండి బాబు అని బతిమాలుకున్నానండి. బతిమాలుకుంటే అయితే మీరు డబ్బులు కట్టలేకపోతే మిమ్మల్ని నేను వెలివేస్తున్నామండి అన్నారండి. వెలివేస్తామా మా ఇంటికి ఎవరు కూడా అండి వెలివేసిన తర్వాత మిమ్మల్ని ప్రతి వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారండి. మిమ్మల్ని వెలివేసారు అంటున్నారండి. ఎవరు అడిగినా సరే